ఇప్పుడు రైస్ పెడదామని నేను కడిగాను, బియ్యం కడిగేసి ఎసరు పోసాను. ఇదిగోండి ఇట్లా మిడిల్లో ఉంటుంది కదా, ఇది వీటి మధ్యలో పెట్టాలన్నమాట. ఈ గిన్నె ఇది అడుగుని ఇది ఉంటుంది కదా, కాపర్ కోటింగ్, కాపర్ అదే రాగి అదే కోటింగ్ అంటారు. ఇది ఈ టైపు గిన్నె అనమాట. ఈ గిన్నె ఒకవేళ మనకి ఆ గిన్నె సెట్ కాదు అంటే మనకి స్టవ్ చూపిస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. సో ఇది ఇప్పుడు పెట్టాను కదా, బియ్యం కడిగి ఎసరుపోసి పెట్టాను. ఇది మూత పెట్టేద్దాము. ఇప్పుడు స్విచ్ ఆన్ చేశాను. ఆన్ చేయగానే మనకి ఇగో ఇట్లా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది పవర్, ఇది ప్రెస్ చేస్తా. చేయగానే మనకు డైరెక్ట్గా ఇది ప్రెషర్ కుక్కర్ 1400 అని చూపిస్తుంది, కానీ ఇంత పవర్ అవసరం లేదు, 1000లో పెట్టుకోవచ్చు. ఇక్కడ రైస్ కాబట్టి వండుతున్నాను, కుక్కర్ ఏం కాదు కదా, అయినా కూడా ఇందులో పెట్టే వండుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. లేదు అనుకుంటే మనం కర్రీలోనైనా పెట్టుకోవచ్చు, కర్రీలో పెట్టి తగ్గించుకోవచ్చు. ఇంకా డీప్ ఫ్రై అయినా నొక్కి, ఇక డీప్ ఫ్రైలో నొక్కగానే 200 చూపిస్తుంది. మనం కావాలంటే పెంచుకోవచ్చు ఇట్లా. ఇది 220 వరకే వచ్చింది డీప్ ఫ్రై. ఇంకేం చూపిస్తాను, ఇది దోశ చపాతీ మాత్రం ఇది నొక్కామంటే డైరెక్ట్గా టెంపరేచర్ అదే తీసుకుంటుంది. బై డిఫాల్ట్ వాళ్ళు కంపెనీ వాళ్ళే ఇచ్చారనమాట. ఇది దోశ చపాతీకి. ఇది నేను దీని మీద ఆమ్లెట్లు కూడా వేసాను. ఇంకా ఓకే, ప్రెషర్ కుక్కర్లోనే పెట్టి కుక్ చేస్తాను. 1400 అవసరం లేదు కాబట్టి 1000లో పెట్టాను అంతే. కర్రీలో పెట్టుకో. ఇప్పుడు బాయిల్ ఉడికేదే కదా మనకి. ఇదిగోండి వెంటనే స్టార్ట్ అయిపోయింది ఉడకడం. 1000లో ఉంది కదా అసలు. బెస్ట్ పెట్టి జస్ట్ ఇప్పుడే కదా ఒక 30 సెకండ్స్ అయిద్దా అంతే, ఆల్రెడీ బాయిల్ అయిపోతుంది. మనం గరిటెతో కూడా చక్కగా ఇది కలుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు అసలు. స్టవ్ పైన వాటర్ పడితే ఏమైద్ది, కరెంట్ కదా అనుకుంటాం కదా, ఏం ఆగదు. అది కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ప్లీజ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, హాట్ వెజిల్స్ డు నాట్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద కంట్రోల్ ప్యానల్ టు అవాయిడ్ డ్యామేజెస్. అంటే ఇది ఈ కంట్రోల్ ప్యానల్ ఉంది కదా, ఈ కంట్రోల్ చేసే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ బటన్స్ అన్నమాట. ఇది ఈ మొత్తాన్ని కలిపి కంట్రోల్ ప్యానల్ అంటాం కదా, వీటికి మాత్రం వేడి వస్తువులు అనేది టచ్ అవ్వకూడదు అంతే. అది వీళ్ళు ఇచ్చిన ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. అది ఇప్పుడు 1000లో పెట్టి మనం కుక్ చేసుకుంటున్నాం. ప్లేట్ మూతేస్తే తీసేటప్పుడు ఏమో షాక్ అయిద్దేమో, షాక్ కొట్టిద్దేమో అనుకుంటారు. ఏం అవ్వదండి, షాక్ ఏం కొట్టదు. ఇవి మనం దగ్గరే ఉండి వండుకుంటున్నాం కాబట్టి నేను ఇప్పుడు ఒక 1000 నుంచి 1200కి వచ్చింది, పెంచాను కదా అందుకని. ఇవి ఈ కోటింగ్ ఉంది కదా, ఇవి కొంతమంది పనిచేయవు అని చెప్తున్నారు. మరి నాకు బాగానే పనిచేస్తున్నాయండి. ఇది ప్రెస్టేజ్ అంటే కంపెనీని బట్టి ఉంటుందేమో, మరి నాకు ఐడియా లేదు. మరి నాకు ఇక్కడ ఈ స్టవ్ మీద అయితే బాగానే పనిచేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు పెంచుతానన్నమాట. 14, 16, ఓకే 16 వరకు పెంచాను కదా.
ఏం లేదు, మనం స్టవ్ హైలో పెట్టుకున్నట్టే. ఇవి కూడా టెంపరేచర్స్ మనకి హైలో పెట్టినట్టు. ఇప్పుడు 16 అంటే గ్యాస్ స్టవ్ హైలో పెట్టినట్టు అనమాట. ఇది 16 అంటే. అదే 14 కూడా హైయే, ఇది హైలో పెట్టినట్టే. 1000 అంటే మీడియం. 500, 1000 ఇవన్నీ కూడా మీడియం కిందకి. 1000 కొంచెం హైయే అనుకుంటలే. ఓకే, మీకు చూపిద్దామని పెంచాను. అసలు యాక్చువల్గా 1000 సరిపోద్ది. ఉడుగుతుందన్నమాట. ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు ఒకవేళ మార్చుకోవచ్చా అని చెప్పి అనుకుంటే మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఫస్ట్ మనం ఏది వండుతామో అదే సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఇంకా వేరే దానికి అవసరం లేదు కదా. అయినా ఒకసారి మార్చి చూపిస్తాను. ఇప్పుడు ఇది ప్రెషర్ కుక్కర్ చూపించాను, కర్రీ చూపించాను. ఇప్పుడు ఇడ్లీలో పెట్టేసామనుకోండి. ఇప్పుడు ఇది రైస్ ఉడుకుతుంది, ఇడ్లీలో పెట్టాను. నేను ఇడ్లీ నొక్కాను కదా, ఇది ఇడ్లీ కనిపిస్తుందా? ఇడ్లీలో నొక్కగానే ఇట్లా వచ్చిందనమాట. ఇది అవసరం మనకి. డీప్ ఫ్రై నొక్కితే 200 వచ్చేసింది. అంటే డీప్ ఫ్రైకి 2000 పవర్ సరిపోతుందని అలా ఇచ్చారుగా, మళ్ళీ పెంచుకోవచ్చు దీన్ని. హీట్ మిల్క్లో నొక్కాను అనుకోండి, మరీ 20కి వెళ్ళిపోయింది. అది చూడండి, ఉడకడం ఆగిందనమాట. ఎందుకంటే ఇక్కడ హీట్ మిల్క్ సరే కనిపిస్తున్న లైటింగ్, ఇదిగో హీట్ మిల్క్ నొక్కాను కదా, ఇదిగోండి అది. సో మనం ప్రెషర్ కుక్కరే పెట్టుకుని, ప్రెషర్ కుక్కర్ నొక్కగానే 1400కి వెళ్ళిపోయిందనమాట. కొంచెం తగ్గించుకున్నాం, 1200కి వచ్చింది. సో మనకి సరిపోద్ది. ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు కొంచెం వాటర్ డ్రాప్స్ ఉడుకు ఇక్కడ పడిద్ది కదా, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక 3 days నుంచి వాడుతున్నానండి, అందుకే కొంచెం నాకు కూడా అర్థమైంది. 3 రోజుల నుంచి ఇంకా పాలు దీని మీదే కర్రీ చేశాను. పొద్దునే వంకాయ టమాటా పచ్చడి చేశాను, ఫ్రై చేశాను వాటిని. చపాతీ వేశాను, నెక్స్ట్ ఉతప్పాలు వేసాను. ఇంకేం చేసామ్మా, ఆమ్లెట్లు వేసాము. రైస్ అయితే ఈ 3 days నుంచి దీని మీదే రైస్ కూడా పెడుతున్నాను. ఇంకా పాలు కూడా మరగబెట్టాను. ఇదిగోండి ఈరోజు పాలు ఇందులోనే కాచాను. బాగుంది, ఈజీగా ఉంది. ఫస్ట్ డే అసలు కొంచెం ఎలా ఉంటుందా అనుకొని నేను అనుకున్నాను, కానీ అంతే, వాడుతూ ఉంటే ఏదైనా ఈజీ తెలిసిపోద్ది. ఇదిగో ఉడికేటప్పుడు పడిద్ది కదా అన్నం మెతుకు, వాటరు ఏం కాదు. మా అబ్బాయి డౌట్లు అడుగుతున్నాడు పక్క నుండి, ఇక్కడ మెతుకు పడింది కదమ్మా, ఇక్కడ వాటర్ పడింది కదా అని. ఏం కాదు అని చెప్తున్నా. 1200లో పెట్టి మనం వండుకుంటున్నాం అన్నమాట. $1200. ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు మనకి ఎగరాలి కదా, ఎగరబెట్టుకుందాం, అందుకని తగ్గిస్తున్నాను. ఓకే, 100 అంటే ఇంకా సాయంత్రం సిమ్లో పెట్టేసినట్టే. ఇంకా 100లో పెట్టి ఇది 100లో పెట్టేశాను. ఇంకా 100 అంటే అసలు ఇంకా సిమ్లోనే, శాంతం కంప్లీట్గా సిమ్లో పెట్టినట్టు.
అది 1 మినిట్ ఆగి, ఒక 1 మినిట్ అవసరం లేదు, కొంచెం ఒక 30 సెకండ్స్ అలా ఆగిన తర్వాత చూద్దాము. అన్నము ఎగిరిపోయింది, చూద్దాం ఒకసారి. అన్నం ఎగిరిపోయిందనమాట. ఇంకా పవర్ ఆపేస్తాను. మనం ఏ ఆప్షన్లో పెట్టి మనం కుకింగ్ చేసుకుంటున్నా ఆపేయాలంటే డైరెక్ట్గా పవర్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆపేసిన తర్వాత కొంతసేపు ఇది చూడండి, బ్లింక్ అవుతుంది ఇక్కడ. అలాగే ఫ్యాన్ సౌండ్ కూడా వస్తుంది కదా, వస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఆ ఫ్యాన్ సౌండ్ ఆగేంత వరకు మనం స్విచ్ అనేది ఆపకూడదు. ఇప్పుడు ఆగిపోయింది కదా ఫ్యాన్ సౌండ్. ఇప్పుడు ఏ సౌండ్ లేదు. ఇలా కంప్లీట్గా అది ఫ్యాన్ సౌండ్ ఆగిన తర్వాతే మనం స్విచ్ కట్టేసుకోవాలన్నమాట. అది అయిపోయింది రైస్. మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ ఇంకొకటి వండుకుందాము. బాయ్.